అండి, ఇలా స్టవ్ పైన చపాతీ కర్ర పెట్టండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం సీతాఫలాలు తింటూ ఉంటాం కదండి. సీతాఫలాలు తొక్కలు పడేయకుండా ఇలా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కిచెన్లో పెట్టామనుకోండి, కిచెన్లో అక్కడక్కడ ఈగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న ఇలా దోమలు అయితే వస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి తొక్కల్ని చక్కగా మనం ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కిచెన్లో పెట్టామనుకోండి, మనకి ఎంతో ఇబ్బంది పడకుండా చక్కగా మనకి తొక్కల దగ్గరికే వస్తాయండి. చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటివన్నీ కూడా తొక్కల దగ్గరకు వస్తాయి కాబట్టి మనం వాటిని తీసుకెళ్ళి పారేయచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం అన్నం వండుకుంటూ ఉంటాం కదండి. ఇలా అన్నం వండుకునేటప్పుడు గంజి వంచుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు దీనిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి స్పూన్ పెట్టి మొత్తం కలుపుకొని ఇలాగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఈ గంజిని మనం తాగుతూ ఉన్నామనుకోండి, ఎక్కువగా మనకి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా కూడా చక్కగా తగ్గిపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఎక్కువగా మనం మెడిసిన్స్ అయితే యూజ్ చేయకూడదు కాబట్టి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పెద్దవాళ్ళైనా మనం పిల్లలైనా ఎవరైనా తాగొచ్చండి. ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా మొత్తం కలుపుకొని స్పూన్ పెట్టి ఇలా ఈ గంజిని తాగుతూ ఉన్నామనుకోండి, మనకి కడుపులో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, కడుపులో నొప్పి ఉన్నా కూడా అంతా కూడా కొట్టేస్తుందండి. సో మనకి పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలాంటివే ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండేది కాదండి. మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళు అండి. పసుపు యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి ఇలా త్రాగటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు మనం ఎక్కువగా వాటర్లో వేసేసి క్లీన్ చేసి కడుగుతూ ఉంటాం. అలా కడగకూడదండి. ఎందుకంటే మనం బియ్యం కడిగిన వాటర్లో బెండకాయలు వేసేసి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసేసి ఉప్పు వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ పైన ఇలా మిక్సీ జార్ పెట్టి చూడండి, మనకి అద్భుతం జరుగుతుందండి. ఏంటా ఎలా చెప్తుందని అనుకుంటున్నారా? అవునండి, ఇలా మనం మిక్సీ జారులో మసాలా పౌడర్ అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనం ఎంత క్లీన్ చేసినా లోపల కాటన్ క్లాత్తో తుడిచినా కూడా తేమ అనేది కొంచెం గొప్ప ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్ని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకొని తర్వాత ఇలా మసాలాలు పట్టుకున్నామనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు మనకి అలానే ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలకి రోజు కూడా బాటిల్స్లో వాటర్ అయితే పోస్తూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేస్తున్నా లోపల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ లోపల నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువగా డస్ట్ కానీ పాకుడు కానీ ఇలా ఉండిపోతూ ఉంటుంది. దీనిలో కొద్దిగా రైస్ వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ విధంగా కొంచెం హాట్ వాటర్ పోసి ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా అడుగున ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ మొత్తం కూడా మనకి చక్కగా తొలగిపోతాయండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోపు లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేసామనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే
ఎక్కించేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం సూదిలో దారం ఎక్కించాలంటే ఒకరి హెల్ప్ తీసుకుని ఎక్కిస్తూ ఉంటాం కదండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంట్లో మన అందరి ఇళ్లలో కూడా ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా నేను సగం అయితే కట్ చేసేసుకున్నానండి. ఇలా కొద్దిగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ని ఒక పెన్ అయితే తీసుకున్నాం కదండి. పెన్నుకి ఈ విధంగా ఒక డెప్ప లాంటిది ఇలా ఉన్న పెన్ను తీసుకోవాలి. ఇలాగా ఈ డెప్పకైతే హోల్ అయితే ఉంది కదండి. ఈ హోల్కి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలాగా మనం స్టిఫ్గా గట్టిగా ఉండేటట్లుగా ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎటు కదలకుండా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసి పెన్నుకి ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఇలాంటి పెన్నుని మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా చేతి పని చేయాలన్నా, ఉక్సులు కాజాలు వేసుకోవాలన్నా, ఇలా మామూలు సూదులకైనా దారం ఎక్కించుకోవచ్చు, అలానే మిషన్ సూదులకైనా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు అండి. ఇలా మనం ఒకరికి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు అండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని ఇలా నీడిలోనికి ఎక్కిస్తున్నాను చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చండి. చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది దారం ఎక్కాక కదండి. ఇలా ఒకరి హెల్ప్ తీసుకుని ఎక్కిస్తూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని పేటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒక పెన్ను ద్వారాగా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఇలా ఒక పెన్నును ఉంటే చాలండి, అలానే ప్లాస్టిక్ థ్రెడ్ ఈ రెండు ఉంటే చాలు, ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. మీకు నేను లైవ్లోనే చక్కగా కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కించింది 2 పేటల దారం అయితే ఎక్కించాను కదండి. ఇప్పుడు నాకు 4 పేటల దారం అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఇలాగా ఉక్సులు వేయాలన్నా, కాజాలైనా డబల్ దారం అయితే ఎక్కించేసుకొని వేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనమే ఈ విధంగా ఒక పెన్ను ఉంటే చాలు ఇలా సింపుల్గా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా మనం ఎంత క్లీన్ చేస్తున్నాం, లోపల డస్ట్ పట్టేసి మనకి తెలియని క్రిములు కానీ ఇలా డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని రసం అందులో పిండేసి నిమ్మ తొక్కలు కూడా అందులో వేసేసుకుని ఒక గుప్పుడు రైస్, ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు తీసుకుని అందులో వేసేసుకుని కొద్దిగా హాట్ వాటర్ పోసుకుని ఇలాగా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా ఉంచేసి తర్వాత ఈ విధంగా హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా ఉంచేసి హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో పప్పు అయితే వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మొండిపప్పు ఉడకక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ విధంగా కుక్కర్లో ఇలాగ పప్పు అయితే కడిగేసుకున్న తర్వాత ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ పోసేసి మీరు ఏ వెజిటేబుల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నారో అవన్నీ వేసేసి ఒక గిన్నె ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి ఆయిల్ ఒక స్పూన్ వేసేసి మూత పెట్టుకొని 4-5 విజిల్స్ రానిస్తే చక్కగా పప్పు అయితే ఉడుకుతుందండి. ఇలా ఒక గిన్నె పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది, మూత నిండా ఖరాబ్ అయిపోకుండా ఉంటుంది, పప్పు కూడా చక్కగా ఉడికిపోతుందండి. ట్రై చేయండి. ఎలాంటి మొండి పప్పు అయినా చాలా ఈజీగా ఇలా అయితే వండుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా పొట్ట వచ్చేస్తూ ఉంటుంది కదండి. పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గాలంటే ఎక్కువగా కాఫీలు టీ తాగకూడదు అనుకుంటున్నారు కదండి. చాలామంది కూడా కాఫీ టీ తాగరు కదా. కాఫీ తాగిన ఫీలింగే రావాలి అంటే ఇలా కప్పులో కాఫీ పౌడర్ వేసుకుని హాట్ వాటర్ కలుపుకొని తాగితే కాఫీ తాగిన ఫీలింగ్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కాఫీ పౌడర్ కొంచెం ఇలా ఓపెన్ చేసి
కొద్దిగా వేసేసుకుని తర్వాత ఈ విధంగా పెట్టేసామనుకోండి లోపల ఉన్నటువంటి కాఫీ పౌడర్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ డే మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నా గడ్డ కట్టేసి ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా కాఫీ పౌడర్లో ఇలా కొంచెం పంచదార వేసేసి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పంచదారకి చీమ లేకుండా చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పంచదారలో 4-5 లవంగాలు వేసేసి ఒక ఎల్లుల్లిపాయ వేసి ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి మనకి ఎక్కువగా చీమలు రాకుండా ఇలా చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. అందరిళ్లలో ఇలాంటివి పెద్ద పెద్ద గేట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. గేట్లు కొన్నటువంటి గళ్ళు ఒక్కోసారి స్టక్ అయిపోయి చాలా ఇలా తీసేటప్పుడు వేసేటప్పుడు గట్టిగా ఉంటూ ఉంటుంది. ఇలా మనం తీయాలన్నా కూడా చాలా స్మూత్గా అయితే రాదు కదండి, గట్టిగా ఉంటూ ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది తీసేటప్పుడు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ చేయండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా మనకి గడి వేయడానికి తీయడానికి చాలా చక్కగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన చపాతీ కర్రని ఈ విధంగా కొంచెం హీట్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే మనం ఈ విధంగా చపాతీలు చేసుకునేటప్పుడు ఒక్కోసారి చపాతీ కర్రకి అతుక్కుపోతూ ఉంటుంది పిండి. అలా అతుక్కుపోకుండా ఉండాలంటే ఇలా కొంచెం హీట్ చేసేసుకుని చపాతీలు చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే మనం ఇలా చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి, ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసామనుకోండి మనకి చపాతీ కర్ర ఎక్కువ రోజులు మన్నికుంటుంది. ఇలా తెల్లగా లేకుండా చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. మనకు ఒక్కోసారి ఇంట్లో ఆడవాళ్ళం పనులు చేస్తున్నప్పుడు గిన్నెలు కడిగినప్పుడు కూడా లేదంటే ఇంట్లో పనులు ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా అరిచేతులు బాగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి, లేదంటే వేళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా చపాతీ కర్రని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసేసి ఇలా అరచేతుల్లో ఇలా చపాతీ కర్రని పెట్టుకొని ఇలా మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. అలానే మనకి వేళ్ళు నొప్పులు ఉన్నా లేదంటే అరిచేతులో మంటలు ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఇలా కొంచెం స్టవ్ మంట పైన చపాతీ కర్రని హీట్ చేసేసి అరిచేతిలో కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే అరచేతిలో ఇలా చపాతీ కర్రని పెట్టేసి ఇలా మనం అరచేతిలో పెట్టుకొని చపాతీ కర్రని మసాజ్ చేసినట్లుగా ఇలా చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మనకి ఇలా ఏళ్ళు నొప్పులు వచ్చినా కూడా అరచేతులు మంటలు వచ్చినా కూడా ఇలా కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి చపాతీ కర్ర ఆ మంటకి అంటే ఆ హీట్కి మనం ఇలా మసాజ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి ఆ మంట ఆ పెయిన్ అనేది కూడా చక్కగా తగ్గిపోతుందండి. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇలా అరచేతిలో చపాతీ కర్రను పెట్టేసి ఇలా మసాజ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకు రిలీఫ్గా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పటం కాదండి, మీకే రిజల్ట్ అనేది పక్కగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చపాతీ కర్రను అరచేతిలో పెట్టుకొని ఇలా మసాజ్ చేస్తున్నట్లుగా చేస్తే అరచేతిలో ఉన్నటువంటి మంటలు తగ్గిపోతాయి, పెయిన్స్ తగ్గిపోతాయి, అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా చపాతీ కర్ర వల్ల చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అలానే మనకి అరికాళ్ళు కూడా మంటలుగా అనిపిస్తూ ఉంటాయి కదండి. ఇలా అరికాళ్ళ కింద కూడా ఈ చపాతీ కర్రని పెట్టి మసాజ్ చేస్తున్నట్లుగా ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే మీకు ఈ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.